ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. దేవుడైన యెహోవా స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవానగు నేను అని పేరు ఉచ్చరించినప్పుడు అంత బలంగా ఈ వాగ్దానానికి విలువ ఉంది అన్నట్లుగా తెలియపరచబడుతుంది. యెహోవా అన్న దేవుడు అన్న మాటకి వాగ్దానాలు నిలుపుకునే దేవుడిని, నేను వాగ్దానాలు నిలుపుకునే దేవుడిని నేనే స్వయంగా మాట్లాడుతున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాను, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. కుడి చేతి అనగానే మనకు ఒక ప్రిఫరెన్స్ అన్నది తెలియపరచబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో అన్ని ఆశీర్వాదములు కూడా కుడి చేతితో ఇచ్చినట్లు తెలియపరచబడుతుంది. ఒక కాంపిటీషన్లో విన్నర్ని కూడా తన కుడి చేతిని చూపించి విన్నింగ్ అన్నట్లుగా చూపిస్తారు. కాబట్టి ఇట్లా ప్రిఫరెన్స్గా నీ కుడి చేతిని పట్టుకున్నాను, నీకు సహాయం చేస్తాను. భయపడకు. భయము అన్నది సర్వసాధారణంగా అందరికి కలిగేది. దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, ఈ భయము నీ ఒక్కళ్ళవే జయించలేవు, నేను నీకు సహాయం చేస్తాను ఈ భయంలో నుంచి బయటికి రావడానికి అని. ఈ సహాయము అన్న మాటకి హిబ్రూలో ఒరిజినల్ వర్డ్ అజార్ అని కనపడుతుంది. దానికి అర్థం మనం చూసినప్పుడు ఇమీడియట్ యాక్షన్, తక్షణమే స్పందించి అక్కడ ఒక హెల్ప్ అందించటం అని కనపడుతుంది. దేవుడు ఏం మనకు సెలవిస్తున్నాడంటే, ఇమ్మీడియట్గా భయంలో నుంచి బయటికి రావడానికి నేను నీకు సహాయం చేస్తాను. అది కూడా ప్రత్యేకించి వాగ్దానం నిలుపుకునే యెహోవానైన నేను నీకు తెలియపరుస్తున్నాను అని ఈ వాక్యం ద్వారా మనల్ని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. దేవుడు దూతలను పంపించి ఎన్నో అద్భుతాలు జరిగించినట్లు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నేనే స్వయంగా నేనే నీకు సహాయం చేస్తాను. దూతను పంపించి సహాయం చేయటం కాదు, నేనే నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. దేవుని స్తుతిద్దాం. ఈ గొప్ప ఆశీర్వాదం కొరకు కృతజ్ఞతలు తెలియపరుద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క సహాయం కోసమై తండ్రి నీవే స్వయంగా మాకు సహాయం చేస్తానని చెప్తున్నావు. గొప్ప దేవుడా, నీ కృతజ్ఞతలు నాయన. మాకున్న ఎటువంటి సమస్యలు అయినప్పటికీ, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ భయపడిన అవసరం లేదు. యెహోవానైన నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన కృపగలిగిన దేవా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.